ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడవు కాక న్యాయము విధించు వాడవైతివి. ప్రియమైన వాళ్ళారా, చాలా విచారకరమైన విషయము. విశ్వాస జీవితంలో, సంఘ జీవితంలో మనము దేవుని ప్రజలమైన మనం కొనసాగుతున్నాం. చాలా విచారకరమైన విషయం ఏంటంటే, మనమందరం కూడా ఈ అల్పకాల యాత్ర 60 సంవత్సరాలు కానీ 100 సంవత్సరాలు కానీ ఈ లోకంలో బతికి పరలోకం పోవాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం ఎరిగి ఈ లోకంలో జీవిస్తున్నాం. దేవుని యొక్క సంఘంలో ఉన్నాం. అయితే భయంకరమైన విషయం ఏంటంటే, మనం చేస్తున్న పెద్ద పాపము, దేవుని దృష్టిలో పాపం ఏంటంటే, ఇక్కడ యాకోబు భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి అనే మాట. ఈ మాట చదివినప్పుడు చాలా విచారము, భయము, ఆందోళన నాకు అనిపిస్తూ వచ్చింది. ఎట్లా అంటే, ఏ ఇద్దరు సహోదరులు కలిసినా అక్కడ లేని మూడో సహోదరుని గురించి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నాం. చాలా విచారకరమైన విషయం. ఇది మనకు తెలిసి మాట్లాడుతున్నామో తెలియక మాట్లాడుతున్నామో కానీ మనము అనుకోకుండానే సాతాను యొక్క ఉచ్చులో సాతాను యొక్క కార్యము మన జీవితంలో కొనసాగుతుంది. అంటే సహోదరులనే కాదు, సహోదరులైనా ఎవరైనప్పటికీ ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూర్చున్నా దేవుని గురించి మాట్లాడాలి అని బైబిల్ చెప్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఇద్దరు ముగ్గురంగా కూర్చొని అక్కడ లేని వేరే సహోదరుని గురించి మాట్లాడి వారిని తక్కువ చేసి వారి గురించి వ్యతిరేకంగా మనము ఒక గుంపుగా పోగవుతున్నాం. ఇది తెలిసి తెలియక చేస్తున్నాం. కానీ ఇది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా, డైరెక్ట్గా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగానే అని అక్కడ రాయబడుతూ వచ్చింది. ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చే స్థితిలోనికి అవుతున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం ఈ విషయంలో జాగ్రత్త పడి, యోహాను పత్రికలో చెప్పినట్టుగా మనము ఒకడు తన సహోదరుని ప్రేమించాలని రాయబడ్డది. మనము మన సహోదరులను ప్రేమించున్నాం కాబట్టి అని రాయబడ్డది. అయితే మనం మన సహోదరులను ప్రేమించేవారమై ఉండాలి. కానీ ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడే స్థాయి నుంచి ఈ దినం నుంచి విడిచిపెట్టుకుందాం. ప్రభునందు మిమ్మల్ని అందరినీ బతిమలాడుతున్నాం. మనం అందరం కూడా విడిచిపెట్టుకుందాం. వ్యతిరేకంగా అసలు ఎవరి గురించి మాట్లాడొద్దు అని పరిశుద్ధాత్ముడు మనకు చెప్పినప్పుడు ఈ దినమే వదిలేసుకుందాం. సిస్టర్స్ అయినా, బ్రదర్స్ అయినా, సంఘంలో ఉన్నవారైనా లేనివారైనా, సంఘానికి రానివారైనా కానీ వారి గురించి మనం వ్యతిరేకంగా మాట్లాడద్దు. ప్రాముఖ్యంగా సంఘంలో ఉన్నవారి గురించి మనము కలిసినప్పుడు ప్రేమగా మాట్లాడాలి. వారి గురించి తెలిస్తే మంచి మాట్లాడాలి, లేకుంటే అసలు మాట్లాడకపోవడమే మంచిదని నా అభిప్రాయము. దేవుని అభిప్రాయం అయితే అది ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడొద్దు అని రాయబడ్డది. మనం ఈ దినాల్లో ఏం చేస్తున్నాం? ఒకరికి విరోధంగా ఒకరము పోగై మాట్లాడి అబద్ధ సాక్ష్యములు, అబద్ధములు, నెపములు మోపుకొని ధర్మశాస్త్రం కిందికి మనము తీర్పు తీర్చే స్థితిలోనికి వస్తున్నాం. దాన్ని బట్టి మనము దేవుని ఉగ్రత పాలవుతాం. ఆ పరలోక రాజ్యంను ఎట్లా స్వతంత్రించుకోగలుగుతాం? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 13 వచనాలు రాయబడ్డాయి. నీ జ్ఞానమున్న, ధర్మశాస్త్రం అంతా తెలిసిన, శరీరం ఇచ్చినా, నీ ఆస్తి ఇచ్చినా, ఏమిచ్చినా కానీ ప్రేమ లేకపోతే వ్యర్థుడవు అని రాయబడ్డది. ఈ సహోదరుల మీద మనం ఎందుకు మెత్తగా మాట్లాడుతున్నామంటే, ప్రేమ లేకనే. దేవుడు ప్రేమ స్వరూపి అని ఉన్నది. అంటే మనకు ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో దేవుడు మన యందు వసించినట్టు. మన యందు దేవుడు వసించకుండా, దేవుడు లేకుండా పరలోకం ఎట్లా పోతాం? నేనే మార్గము, సత్యము, జీవము అని యేసుప్రభు చెప్పినప్పుడు ఆయన మనలో ఉంటే మనము ఆయన ద్వారా మాత్రమే పరలోకం పోతాం. కానీ మన సొంత నీతి ద్వారా పోలేము. అందుకే మన సహోదరులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఆపేద్దాం. సహోదరులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఆపేద్దాం. ఎవరైనా మాట్లాడినా వాళ్ళ గురించి మనకు వద్దు అని మనం హితబోధ చేసుకొని, బైబిల్లో రాయబడి ఉంది కదా, ఒకరికొకడు నేడు అనే సమయంలో బుద్ధి చెప్పుకొని వదిలేద్దాం. ప్రభునందు మనమందరము ఏక శరీరమైనలాగున
ఒక్క శరీరంలో ఉన్న అవయవాలు పోటీ లేదు. అదే రీతిగా మనం ఉండినట్లు ప్రభు కృపనీయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం మాకిచ్చిన గొప్ప తలంపుకై వందనాలు. మేము ఈ దినాల్లో చేస్తున్న విషయం ఎరిగి ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుతున్నాం, క్షమించండి. అట్లా లేకుండా సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.